శూన్యంలో ఒక బాస్కెట్ బాల్‌ను మరియు ఒక పక్షి ఈకను కిందకు వదిలితే, రెండూ ఖచ్చితంగా ఒకే వేగంతో కిందకు పడి, ఆ 2 ఒకేసారి నేలను తాకుతాయి. ఇక్కడ బరువైన బంతిపై భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అదే తేలికైన ఈకపై తక్కువ ఉంటుంది. బంతిని అంత బలంగా లాగుతున్నా, ఈకతో పాటే ఒకే వేగంతో ఎందుకు కిందకు పడుతోంది? ఎక్కువ బలంగా లాగే వస్తువు వేగంగా పడాలి కదా అనిపిస్తుంది. దీనికి సమాధానమే న్యూటన్ రెండవ గమన నియమం. ఒక వస్తువుపై పనిచేసే నికర శక్తి దాని ద్రవ్యరాశి మరియు త్వరణం యొక్క లబ్ధానికి సమానమని ఈ నియమం చెబుతుంది. అదే ఈ F ఈజ్ ఈక్వల్స్ టు ma సూత్రం. దీనిని బట్టి శక్తి ప్రమాణాలను సులభంగా చెప్పవచ్చు. ద్రవ్యరాశికి ప్రమాణం కిలోగ్రామ్ మరియు త్వరణానికి ప్రమాణం మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. వీటి లబ్దమే న్యూటన్, అంటే కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అసలు ఈ సమీకరణం మనకు ఏం చెబుతోంది? న్యూటన్ మొదటి నియమం ప్రకారం వస్తువుపై నికర శక్తి పనిచేస్తేనే అది త్వరణం చెందుతుంది. కాబట్టి ఒక వస్తువుపై నికర శక్తి ప్రయోగిస్తే అది ఎంత త్వరణం పొందుతుంది అనేది ఈ రెండవ నియమం ఖచ్చితంగా వివరిస్తోంది. ఈ సూత్రాన్ని చూడాల్సిన సరైన మార్గం, వస్తువుపై పనిచేసే నికర శక్తిని దాని ద్రవ్యరాశితో భాగిస్తే వచ్చేదే త్వరణం. అంటే A ఈక్వల్స్ F/m. ఉదాహరణకు, మీ దగ్గర 15 కిలోగ్రాముల ద్రవ్యరాశి ఉన్న రిఫ్రిజిరేటర్ ఉందనుకోండి. దానిపై 45 న్యూటన్ల శక్తిని ప్రయోగిస్తే త్వరణం ఎంత? ఇక్కడ నికర శక్తి 45 న్యూటన్లు. దీన్ని 15 కిలోగ్రాముల ద్రవ్యరాశితో భాగిస్తే సమాధానం 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. అంటే ప్రయోగించే శక్తి ఎంత ఎక్కువైతే వస్తువు త్వరణం అంత ఎక్కువగా ఉంటుందని అర్థం. ఒకవేళ ఆ రిఫ్రిజిరేటర్ మరింత పెద్దదిగా, ఎక్కువ ద్రవ్యరాశితో ఉంటే ఏమవుతుంది? అప్పుడు త్వరణం తగ్గుతుంది. హారంలో ద్రవ్యరాశి పెరగడమే దీనికి కారణం. అంటే శక్తి పెరిగితే త్వరణం పెరుగుతుంది. ద్రవ్యరాశి పెరిగితే జడత్వం పెరిగి త్వరణం తగ్గుతుంది. F=ma సూత్రాన్ని చూసి శక్తి అనేది ద్రవ్యరాశి మరియు త్వరణంపై ఆధారపడుతుందని భ్రమపడకూడదు. రిఫ్రిజిరేటర్ను నెట్టే శక్తి మీ బలంపై ఆధారపడుతుంది. గురుత్వాకర్షణ శక్తి భూమి యొక్క బలంపై ఆధారపడుతుంది. ఇక్కడ శక్తి, ద్రవ్యరాశి అనేవి స్వతంత్ర చరరాశులు, అంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్. వస్తువులోని పదార్థంపై ద్రవ్యరాశి ఆధారపడుతుంది. కేవలం త్వరణం మాత్రమే ఆ రెండింటిపై ఆధారపడే చరరాశి, అంటే డిపెండెంట్ వేరియబుల్. అందుకే ఈ నియమాన్ని A ఈక్వల్స్ టు F/m రూపంలో రాయడం అత్యంత సరైన పద్ధతి. త్వరణం అనేది శక్తి మరియు ద్రవ్యరాశిపై ఎలా ఆధారపడుతుందో ఈ నియమం స్పష్టంగా వివరిస్తుంది. ఇప్పుడు మొదటి ప్రశ్నకు వద్దాం. ఈకతో పోలిస్తే బరువైన బంతిపై భూమి ఎక్కువ శక్తిని ప్రయోగిస్తున్నా, రెండు ఒకే వేగంతో ఎందుకు పడుతున్నాయి? బంతిపై ఎక్కువ శక్తి పనిచేస్తున్న మాట వాస్తవమే. కానీ దానికి ద్రవ్యరాశి కూడా ఎక్కువే. ద్రవ్యరాశి ఎక్కువ కాబట్టి దాని జడత్వం, అంటే స్థితి మార్పును ఎదిరించే నిరోధం ఎక్కువే. పక్షి ఈకపై పనిచేసే శక్తి తక్కువ, అలాగే దాని ద్రవ్యరాశి మరియు జడత్వం కూడా తక్కువే. ఇక్కడ మనం గమనించాల్సింది వీటి నిష్పత్తిని. ఎక్కువ శక్తి, ఎక్కువ జడత్వం ఉన్న బంతిని తక్కువ శక్తి, తక్కువ జడత్వం ఉన్న ఈకను భాగిస్తే రెండింటి ఫలితం ఒకటే వస్తుంది. అంటే అవి పొందే త్వరణం సమానం, ఒకదానికొకటి సరిచేసుకుంటాయి. అందుకే గురుత్వాకర్షణ వల్ల బంతి మరియు ఈక రెండు ఒకేసారి నేలను తాకుతాయి.